నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రతి చిన్న సమస్యకి, ప్రతి చిన్న కష్టానికి కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి మహాత్ముడి యొక్క జీవితం. బీహార్లోని ఒక చిన్న గ్రామంలో అత్యంత పేదరికంలో దారుణమైనటువంటి కష్టాల్లో పుట్టినటువంటి మహాత్ముడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన తనలో అంటరానితనం, అలానే ఆర్థిక సమస్యలు ఈ రెండు కూడా విపరీతంగా బాధపెడుతుంటే వాటికి కృంగిపోకుండా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి స్వతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టి దేశానికి సేవలు అందించి, అలాగే 40 సంవత్సరాల పాటు దేశ రాజకీయాల్లో చాలా ఉన్నతమైనటువంటి కీలక బాధ్యతలు ఎన్నింటినో కూడా నిర్వర్తిస్తూ అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, అలానే తన జీవితంలో భారతదేశానికి ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి గొప్ప స్థితికి చేరుకుని భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మహాత్ముడి యొక్క జీవితాన్ని ఖచ్చితంగా పిల్లలకు తెలియజేయాలి. అలానే మహాత్ములకు ఏదైనా కష్టం కనుక ఎదురైతే ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా వారి యొక్క ప్రయత్నం చేత వాటిని అధిగమించి అలానే ఎంతో మందికి మార్గదర్శనం అవుతారు. ఆయన ఎన్నో సందర్భాల్లో గాంధీ గారితో కలిసి అంటరానితనం నిర్మూలన కోసం ఎంతో ప్రయత్నం చేసి ఎంతో మందికి చదువు విలువ తెలియజేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపి ఈ రోజున భారతదేశంలో చాలా గొప్ప మహాత్ముల్లో ఒకరిగా కీర్తి గడించి మనందరికీ ఆదర్శమయ్యారు. మహాత్ముడి యొక్క జీవితాల్లో చిన్నతనం నుండి కూడా పిల్లలు తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.